హలో ఆల్, తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ నితిన్ సింగానియా. సో ఇవాళ మన టాపిక్ రాగా. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో రాగా గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో 3 టైప్స్ ఆఫ్ రాగాస్ దగ్గర స్టాప్ చేసాం ప్రీవియస్ వీడియోను. సో ఆ 3 మేజర్ టైప్స్ ఆఫ్ రాగాస్ ఏంటో, రాగభేదాస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శుద్ధ రాగా. This is the raga in which if any notes that are absent from the composition are played with its nature and form does not change. ఇప్పుడు కూర్పు అంటే కాంపోజిషన్లో లేనివి ఏమైనా స్వరాలు ప్లే చేయబడితే దాని స్వభావం మరియు రూపం మారదు. శుద్ధ రాగాలో కాంపోజిషన్లో ఏదైనా స్వరాలు అనేవి ప్లే చేయబడితే దాని స్వభావం మరియు రూపం మారదు. ఏదైనా స్వరాలు లేని ఉంటాయి కదా, అవి ప్లే చేస్తే దాని స్వభావం అనేది మారదు. అంటే ఆబ్సెంట్ అయిన స్వరాస్ ఏమన్నా ప్లే చేస్తే అది దాని ఫామ్ని చేంజ్ చేసుకోదు, నేచర్ని చేంజ్ చేసుకోదు అనేది శుద్ధ రాగా. ఛాయల్ రాగా. This is the raga in which if any notes that are present in the original composition are played, its nature and form changes. ఈ ఛాయల్ రాగాకు వచ్చేసరికి ఈ రాగాలో ఏమన్నా ఆబ్సెంట్ అయిన నోట్స్ని ప్లే చేస్తే అది దాని నేచర్ అండ్ ఫామ్ చేంజ్ చేస్తుంది. శుద్ధ రాగాలో లేని స్వరాలు ఏమన్నా ప్లే చేస్తే దాని నేచర్ ఫామ్ చేంజ్ చేసుకోదు. ఛాయల్ రాగాలో ఆ రాగాలో లేని నోట్స్ ఏమన్నా ప్లే చేస్తే అది దాని నేచర్ అండ్ ఫామ్ని చేంజ్ చేసుకుంటుంది. సంకీర్ణ రాగా. దిస్ ఇస్ ద రాగా ఇన్ విచ్ దెర్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 or more రాగాస్. ఈ రాగాల్లోకి వచ్చేసరికి 2 or more రాగాస్కి కాంబినేషన్ ఉంటుంది, అంటే 2-3 రాగాలు కలయిక ఉంటుంది. సో హెన్స్ ఎవ్రీ రాగా షుడ్ హ్యావ్ ద బేసిక్ 5 notes. సో ఈ రాగాలో ప్రతి రాగంకి 5 notes ఉండాలి. అమాంగెస్ట్ దీస్ రాగాస్ ఈ రాగాస్లో ద కింగ్ ఇస్ ద ప్రిన్సిపల్ నోట్. కింగ్ అనేది ప్రధాన గమనిక. ప్రిన్సిపల్ నోట్ అంటే ప్రధాన గమనిక. ఆన్ విచ్ రాగా ఈజ్ బిల్ట్. సో ఈ కింగ్ మీద రాగా అనేది బిల్టప్ చేస్తారు, నిర్మించబడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద వాది. ఈ కింగ్ రాగా, ఈ కింగ్ ప్రిన్సిపల్ నోట్ని వాది అంటారు, వాది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ మోస్ట్ ఆఫన్ ఇన్ ద కాంపోజిషన్. ఈ రాగం కంపోజ్ చేసేటప్పుడు ఎక్కువగా ఈ కింగ్ అనేదాన్ని, ఈ ప్రిన్సిపల్ నోట్ని యూజ్ చేస్తారు. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఈజ్ ద క్వీన్. కింగ్ తర్వాత క్వీన్ నోట్ అనేది ఇంపార్టెంట్ నోట్ దట్ కరస్పాండ్స్ యాజ్ ద 4th or 5th నోట్. సో ఆల్రెడీ మనం అనుకున్నాం రాగాలో 5 notes ఉంటాయని. సో ఈ కింగ్ అనేది ప్రిన్సిపల్ నోట్, ఈ నెక్స్ట్ నోట్ అనేది క్వీన్ అనేది 4th or 5th నోట్లుగా ఉంటుంది ఇన్ రిలేషన్ టు ద ప్రిన్సిపల్ రాగా. ఈ ప్రిన్సిపల్ రాగాకి రిలేటెడ్గా ఉంటుంది క్వీన్ రాగా. ఇది 4th కానీ 5th నోట్గా కానీ ఉంటుంది. సో దిస్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఆఫ్ ద రాగా ఈజ్ కాల్డ్ సమవాది. సో ఈ క్వీన్ నోట్ని సమవాది అంటారు, కింగ్ని వాది అంటారు, క్వీన్ని సమవాది అంటారు. ఆల్ ద అదర్ నోట్స్ ఇన్ ద కాంపోజిషన్ అపార్ట్ ఫ్రమ్ ద వాది అండ్ సమవాది ఆర్ కాల్డ్ ద అనువాది. సో ఈ కింగ్ అండ్ క్వీన్ నోట్స్ తప్పించి ఈ మిగతావన్నీ కాంపోజిషన్లో యూజ్ చేసిన ఈ మిగతావన్నిటిని అనువాది అంటారు. లాస్ట్లీ the notes that are present in the composition are called వివాది. అంటే ఇంకా ఏమన్నా కాంపోజిషన్లో లేని నోట్స్ని యూజ్ చేశారంటే దాన్ని వివాది అంటారు, ఆ నోట్ని వివాది అంటారు. ఫర్దర్మోర్ The ascent of the notes means
that each note is higher than the preceding note. For example, sa, re, ga, ma, pa, dha, ni. This is the ascent is called aroha. సో ఈ నోట్స్లోకి వచ్చేసరికి ప్రతి నోట్ దాని ముందు నోట్ కంటే హయ్యర్గా ఉంటుంది. అంటే ఒక నోట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సా కంటే రీ హయ్యర్గా ఉంటుంది, రీ కంటే గా హయ్యర్గా ఉంటుంది, గా కంటే మా హయ్యర్ పిచ్లో ఉంటుంది. అలా దిస్ ఈజ్ అసెంట్ కాల్డ్ ద ఆరోహ. సో ఈ అసెండింగ్ ఆర్డర్లో ఉండేదాన్ని ఆరోహ అంటారు. సిమిలర్లీ ద డిసెంట్ ఈజ్ కాల్డ్ అవరోహ. ఇదే ఈ సరి గమ పదని అనేది డిసెండింగ్లో ఉంటే దాన్ని అవరోహ అంటారు. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే వేర్ ఈచ్ నోట్ ఈజ్ లోవర్ దెన్ ద ప్రిసిడింగ్ నోట్. సో ఈ నోట్కి వచ్చేసరికి ప్రతి నోట్ దాని ముందు నోట్ కంటే డిసెండింగ్లో ఉంటుంది, అంటే తక్కువగా ఉంటుంది సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్ నీ, ద, ప, మ, గ, రి, స రివర్స్లో ఉంటుంది, అదే డిసెండింగ్. Depending on the ascent and descent of the notes, the ragas can be divided into 3 speeds or layas. So ఈ అసెండింగ్ డిసెండింగ్ ఆఫ్ ద నోట్స్ని బట్టి రాగాస్ని 3 స్పీడ్స్లోకి కానీ లయాస్లోకి కానీ డివైడ్ చేశారు. సో ఆ 3 నోట్స్ ఏంటంటే విలంబిత్ అంటే స్లో, మధ్య అంటే మీడియం, అండ్ ధృత్ అంటే ఫాస్ట్. స్లో, మీడియం, ఫాస్ట్, విలంబిత్, మధ్య, ధృత్. సో అలా 3 స్పీడ్స్లో డివైడ్ చేశారు. ఆల్తో దేర్ ఆర్ 72 మేలాస్ ఆర్ పేరెంట్ స్కేల్స్ ఆన్ విచ్ రాగాస్ ఆర్ బేస్డ్. దీస్ ఆల్ లీడ్ టు ద 6 మెయిన్ రాగాస్ ఇన్ ద హిందుస్థానీ మ్యూజిక్ రిపర్టైర్, అండ్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ టైమ్ అండ్ సీజన్ స్పెసిఫిక్ అండ్ evok a particular type of emotion. సో 72 మేలాస్ ఉన్నాయి, ఆర్ పేరెంట్ స్కేల్స్ అనేవి ఉన్నాయి ఈ రాగాస్ బేస్ అయి ఉన్న దానికి. అంటే ఈ రాగాస్ వీటి మీద బేస్ అయి ఉన్నాయి, 72 మేలాస్ ఆర్ పేరెంట్ స్కేల్స్ మీద. దీస్ ఆల్ లీడ్ టు ద మెయిన్ 6 రాగాస్. ఇవన్నీ ఒక మెయిన్ 6 రాగాస్ మీద లీడ్ అయి ఉంటాయి ఈ హిందుస్థానీ మ్యూజిక్లో. సో ఇవన్నీ టైం అండ్ సీజన్ బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క ఎమోషన్ని ఎవోక్ చేస్తాయి, అంటే ఉద్భవించటం కానీ రేకెత్తించటం కానీ చేస్తాయి. ఒక్కొక్క మ్యూజిక్కి ఒక్కొక్క రాగాకి ఒక్కొక్క పర్టికులర్ ఎమోషన్ అనేది ఉంటుంది. సో రాగా, టైం, సీజన్, మూడ్. సో భైరవ రాగా అది డాన్, ఎనీ సీజన్, పీస్. హిందోలా మార్నింగ్ టైమ్, సీజన్ స్ప్రింగ్ evokes స్వీట్నెస్ ఆఫ్ యంగ్ కపుల్. హిందోలా. దీపక్ నైట్ రాగా సమ్మర్, కంపాషన్. మేఘ్ అంటే లేట్ నైట్, రెయినీ, కరేజ్. షీర్ ఈవినింగ్, వింటర్, గ్లాడ్నెస్. మల్కౌష్ మిడ్ నైట్, వింటర్, వీర్ ఆర్ బ్రేవ్. సో నెక్స్ట్ టాపిక్ తాలా. The rhythmic groupings of beats are called talas. ఈ బీట్ గ్రూప్స్ ఆఫ్ బీట్స్ అనేవి ఒక రిథంలో ఉంటే దాన్ని తాలా అంటారు. దీస్ రిథమికల్ సైకిల్స్ రేంజ్ ఫ్రమ్ 3 to 108 బీట్స్. ఈ రిథమిక్ సైకిల్స్ అనేవి 3 to 108 బీట్స్. అంటే ఈ సైకిల్ రేంజ్ 3 to 108 బీట్స్ అన్నమాట. అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ తాలా, ద మ్యూజికల్ టైమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సింపుల్ అండ్ కాంప్లికేటెడ్ మీటర్స్. సో కాన్సెప్ట్ ఆఫ్ తాలాని బట్టి ఈ మ్యూజికల్ టైం అనేది డివైడ్ చేశారు. ఎలాగా? సింపుల్ అండ్ కాంప్లికేటెడ్ అంటే సాధారణ, సంక్లిష్టమైన, ఇట్లా 2 మీటర్స్గా డివైడ్ చేశారు. దిస్ థియరీ ఆఫ్ టైమ్ మెజర్మెంట్ ఈజ్ నాట్ సిమిలర్ ఇన్ హిందుస్థానీ అండ్ కర్ణాటిక్ మ్యూజిక్. సో ఈ థియరీ ఆఫ్ టైమ్ మెజర్మెంట్ హిందుస్థానీలో, కర్ణాటిక్లో సిమిలర్ కాదు, అంటే సేమ్ కాదు, డిఫరెంట్గా ఉంటుంది. ది యూనిక్ పాయింట్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ తాలా ఈజ్ దట్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ద మ్యూజిక్ దట్ అకంపైన్స్ ఇట్ అండ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డివిజన్. ఈ కాన్సెప్ట్ ఆఫ్ తాలా ప్రత్యేకత ఏంటంటే దాని ఇండిపెండెంట్, ప్రతి తాలాకి ఇండిపెండెంట్గా ఉంటుంది, మళ్ళీ దాని డివిజన్స్ దానికి ఉంటాయి.
The tempo of the thala, which keeps the uniformity of the time span, is called the laya. సో ఈ టెంపో ఆఫ్ ద తాళ ఒక యూనిఫామిటీ పెట్టింది, ఏకరూపతను తెలుపుతుంది. అంటే ఈ టెంపో ఆఫ్ ద తాళ వల్ల టైం స్పాన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది. ఆ యూనిఫామ్గా ఉన్న టైం స్పాన్నే లయ అంటారు. సో ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, దాని పేరు సరోద్. Several musicologists has urged that there are more than 100 తాళాస్. సో మ్యూజికాలజిస్ట్ అందరూ చాలా అంటే ఆర్గ్యూ చేశారు మోర్ దెన్ 100 తాళాస్ ఉన్నాయని. బట్ ఓన్లీ 30 తాళాస్ ఆర్ కరెంట్లీ నోన్, అండ్ ఈవెన్ విత్ ఇన్ దట్ ఓన్లీ 10 to 12 తాళాస్ ఆర్ యాక్చువల్లీ యూజ్డ్. 100 తాళాస్ ఉన్నాయని ఆర్గ్యూ చేశారు, కానీ ఓన్లీ 30 తాళాస్ అనేవి కరెంట్గా తెలిసి ఉన్నాయి. వాటిల్లో 10 to 12 తాళాసే యూజ్ చేస్తున్నారు యాక్చువల్గా. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రికగ్నైజ్డ్ అండ్ యూజ్డ్ తాళాస్ ఆర్ దద్రా, కహారబా, రూపక్, ఏక్తాల్, జహపతల్, తీన్ తాల్ అండ్ ఆదా చౌతాల్. ఇవి గుర్తింపు పొందిన తాళాలు. అమాంగ్ దీస్ మ్యూజిక్ కంపోజర్స్ యూజువల్లీ యూజ్డ్ తీన్ తాల్. మ్యూజిక్ కంపోజర్స్ ఎక్కువ ఈ తీన్ తాల్ అనేది యూజ్ చేస్తారు. దట్ యూజెస్ 16 బీట్స్. ఇది ఎక్కువ 16 బీట్స్ అనేది యూజ్ చేస్తారు, దానికి ఇంక్లూడ్ అయి ఉంటుంది తీన్ తాల్ అనేది. 16 తీన్ తాల్. Unlike the Hindustani music, the Carnatic music has a much more rigid structure. ఈ హిందుస్థానీ మ్యూజిక్ కంటే కర్ణాటిక్ మ్యూజిక్ అనేది దృఢమైన నిర్మాణం ఉందంట, రిజిడ్ స్ట్రక్చర్. ద తాళా ఆర్ మేడ్ ఆఫ్ 3 కాంపోనెంట్స్. ఈ కర్ణాటిక్ మ్యూజిక్లో తాళా అనేది 3 కాంపోనెంట్స్తో ఉంటుందంట, లఘు, ధృతం అండ్ అనుధృతం. 3 కాంపోనెంట్స్. దేర్ ఆర్ originally 35 తాళాస్, and each one of them can be further split into 5 ఘాతీస్. సో ఒరిజినల్గా 35 తాళాస్ ఉన్నాయి, వాటిల్లో ఈచ్ వన్ కెన్ బి స్ప్లిట్ అవుతాయి 5 ఘాతీస్ లాగా ఈ 35 తాళాస్. సో హెన్స్ దేర్ ఆర్ 175 తాళాస్ ఇన్ కర్ణాటిక్ మ్యూజిక్. సో 35 తాళాస్ 5గా మిక్స్ అవుతాయి, 5గా స్ప్లిట్ అవుతాయి కాబట్టి గతీస్గా. సో వాటిని మల్టిప్లై చేస్తే 175 తాళాస్ ఉన్నాయి కర్ణాటిక్ మ్యూజిక్లో. సో ఇంతవరకు ఇవాళ టాపిక్ కంప్లీట్ అవుతుంది. సో ఇంకా వీడియోస్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ మీద కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మా వీడియోలో రస అండ్ అదర్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.